బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ నటన ఎలా ఉంది? అసలు మలస్వరూపం పంపించాడు. సినిమా ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. బ్రదర్ సినిమా ఎలా ఉంది తమ్ముడు? ఒకసారి చూడొచ్చు. సినిమా సూపర్ ఉందన్న. జై చరణ్, జై చరణ్, డబ్బా చరణ్ బాబు. అన్న సినిమా ఎలా ఉంది? అన్న సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న. చాలా రోజులకి వచ్చినాడు మళ్ళా రామ్ చరణ్. సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ నటన ఎలా ఉంది? అదిరిపోయింది అన్న. అబ్బాయికి ఏంటన్న, బాబాయ్ మామూలుగా లేదన్న. సూపర్ అన్న. ఇప్పుడు మీ అంచనాలకి తగ్గట్టు ఉందా సినిమా? తగ్గట్టు లేదా? దాని మించి ఉందన్న సినిమా. తమ్ముడు సినిమా ఎలా ఉందమ్మా? అన్న నేను ప్రభాస్ అభిమాని అన్న. అభిమానిగానే వచ్చా. ఫస్ట్ టైం 600 పెట్టి నేను ఒక ప్రభాస్ అభిమానిగా వేరే హీరో సినిమాకి వచ్చా. నిద్ర మానుకొని అందరూ మొన్న 1000 రూపాయలు పెట్టుకొని పుష్ప 2 మూవీ వాటికి వెళ్ళారు. అలా కాకుండా 600కే శంకర్ డైరెక్టర్ అండ్ రామ్ చరణ్ కానీ ఎవరైనా 1000 రేట్లు ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా వచ్చి సినిమా చూడొచ్చు అన్న. కూర్చుని పెట్టి కాదు, హెల్మెట్ పెట్టి పుష్ప 2 రికార్డ్ కాదు కదా. గేమ్ చేంజర్ కాదు, అది రికార్డ్ చేంజర్. అది ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఫుల్ అసలు మామూలుగా లేదు సినిమా. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. రామ్ చరణ్ నటన ఎలా ఉంది? రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో మైండ్ పోద్ది. అసలు యాక్టింగ్ చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. చాలా బాగుంది మూవీ. సూపర్ హిట్. ఇప్పుడు ప్రభాస్ గారు వద్దు బ్రో అంటే ఇప్పుడు ఫ్యాన్ గాని చెప్తున్నా. బ్రదర్ ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది? శ్రీకాంత్ నటన ఎలా ఉంది? శ్రీకాంత్ సూపర్. శ్రీకాంత్ చెప్పలేం బ్రో, చూడాలి. సినిమా మటుకు సూపర్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ అప్పన్ క్యారెక్టర్ అసలు నీకు సెకండ్ హాఫ్ మొత్తం అదే హైలైట్. అసలు హైలైట్ మూవీ. మరో రంగస్థలం కాదు ఇది, దాని అమ్మ మొగుడు. చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా. గేమ్ చేంజర్ కాదు, అది రికార్డ్ చేంజర్. సినిమా అయితే రామ్ చరణ్ ని ఒక యాక్షన్ హీరోగా చూసాం, ఒక మాస్ హీరోగా చూసాం, ఒక 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 లవర్ బాయ్ హీరోగా చూసాం. మన శంకర్ గారి మూవీలో ఒక సీఎం గారి క్యారెక్టరు, ఒక మినిస్టర్ క్యారెక్టరు, ఒక మన కలెక్టర్ గారి క్యారెక్టరు, ఇప్పుడు రాష్ట్రంలో మన పరిపాలిస్తున్న డిప్యూటీ సీఎం గారు అనేది ఎలా చూపిస్తున్నారు, ఎలా రియల్గా ఉన్నారో. రియల్గా ఉంటే ఎవరు ఎక్కువ రోజులు అనేది కష్టం. ఈ సినిమాను పోల్చుకునేది ఏంటంటే అట్లా ఇలాంటి మూవీ అసలు రామ్ చరణ్ గారు చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ రామ్ చరణ్ నటన ఎలా ఉంది? హీరోయిన్ కియారా అడ్వాణి నటన ఎలా ఉంది? ఇక్కడ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు తమన్ మ్యూజిక్ చెప్పాలంటే రామ్ చరణ్ గారికి ఈ మూవీకి ఆ శంకర్ గారి మూవీకి ఎలా సూట్ అయితే అలా మ్యూజిక్ కుట్టుకుంటే అసలు మ్యూజిక్లో ఎక్కడ తీయటం లేదు. మన హీరోయిన్ గారు అయితే ఆమె క్యారెక్టర్ వరకు ఆమె చాలా చేశారు. చెప్పాలంటే మన అంజలి గారు అసలు ఆమె క్యారెక్టర్ అసలు వండర్ఫుల్గా ఉంది. రామాని క్యారెక్టర్కి మన అంజలికి చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ అయితే మటుకి ఏ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని జీవించేశారు. అట్లా ఆ క్యారెక్టర్ అట్లా పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఓకే, మీకు సినిమా ఇప్పుడు రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ అయితే మనకు తెలిసి నా వరకు అయితే మటుకి నాకు నచ్చింది 100కి 100 ఇవ్వచ్చు. కమర్షియల్ మూవీ, ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్. ఫ్యాన్స్ కూడా నచ్చింది, బాగుంది మూవీ. మీకు ఇక్కడ చరణ్ నటన ఎలా ఉంది? చరణ్ బాగా చేశాడు. చరణ్ హాస్ క్యారీ ఇట్ అవే. మూవీ అంతా తనే క్యారీ చేశాడు. మన తెలుగు అమ్మాయి అంజలి నటన ఎలా ఉంది? శ్రీకాంత్ నటన ఎలా ఉంది? శ్రీకాంత్ అంజలికి డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా డిఫరెంట్గా చూపించారు మూవీలో. వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ వాళ్ళు ఉన్న విధానం కానీ బాగా చూపించారు. ఒక మంచి వన్ టైం వాచ్ మూవీ. బాగుంది మూవీ. మంచి కమర్షియల్ మూవీ. ఇప్పుడు దీనికి మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. బీజం పరంగా, సాంగ్స్ పరంగా, విజువల్స్ పరంగా మూవీ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే అన్న. మీకు రామ్ చరణ్ నటన ఎలా అనిపించింది? చాలా బాగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఫైట్లు కూడా చాలా సూపర్ బాగున్నాయి. చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. మీరు ఈ సినిమాలో మీకు ఏం నచ్చింది? ఒకటని చెప్పలేం, చాలా ఉన్నాయి కదా ట్విస్ట్లు, సాంగ్స్.
మీకు రామ్ చరణ్ నటన ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఆల్వేస్ సూపర్. మీకు ఇక్కడ అంజలి కియారా అడ్వాణి నటన ఎలా ఉంది? బాగుంది, బాగా చేశారు అందరూ. మీకు ఈ సినిమాకి ఎంత ఇవ్వగలరు రేటింగ్? రేటింగ్ అంటే మనం చెప్పలేము, చాలా బాగుంది, హై లెవెల్. సినిమా ఎలా ఉంది? బాగుందా? మీకు ఈ సినిమాలో ఏం నచ్చింది? సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి, కామెడీ అన్నీ చాలా బాగుంది. అది ఇదని చెప్పలేను, అన్నిటికీ పర్ఫెక్ట్గా బాగుంది. ఈ సినిమాలో మీకు డాన్స్ పరంగా కానీ ఈ సినిమాలో శ్రీకాంత్ నటన కానీ అవి ఎలా ఉన్నాయి? అందరి బాగుంది, అందరి చాలా బాగుంది. నేను వంక పెట్టడం పని లేదు, అన్నీ చాలా బాగుంది. మీరు ఎంత ఇవ్వగలరు ఈ సినిమాకి రేటింగ్? 10/10. 10/10 ఇస్తారా? ఈ సినిమాలో మీకు అత్యంతగా నచ్చిన పాట ఏంటి? పాట జరగండి సాంగ్ నాకు ఫేవరెట్, అది చాలా బాగుంది. ఓకే, ఈ సినిమా మీకు అయితే బాగా నచ్చింది అనమాట. ఇది చాలా బాగా నచ్చింది. ఓకే, చాలా బాగుందన్న. ఈ సినిమాలో ఏం నచ్చింది మీకు? ఈ సినిమాలోను తల్లి సెంటిమెంట్ ఒకటి, 4 స్టోరీలు, అదే 4 క్యారెక్టర్లు ఉన్నాయన్న. రామ్ చరణ్కి 4 స్టోరీలు బాగున్నాయి అన్న. పాటలే కానీ యాక్టింగ్ కానీ అన్నిటిలోనూ అసలు విలన్కి రామ్ చరణ్ మధ్యలోనూ డైలాగులు ఉంటాయి. సూపర్గా ఉంటుంది అన్న సినిమా. ఫైట్స్ కూడా బాగున్నాయి, ఒక 4-5 ఫైట్లు ఉన్నాయి, బాగుంటుంది. ఫస్ట్ ఏమో కాలేజీ నుంచి ఒకటి, తర్వాత లవ్ స్టోరీది ఒకటి, రాజకీయం ఒకటి, ఇలాగ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? ఈ సినిమాలో నచ్చింది అయితేను ఎక్కువగా లాగకుండా సింపుల్గా ఎక్కువ ఇంట్రెస్ట్గా స్టెప్ బై స్టెప్ తీస్తూ వెళ్ళిపోయారు. సినిమాలో తల్లి సెంటిమెంట్ ఒకటి బాగుంది, రాజకీయం సంబంధించింది. అంటే మన కోసం ఓట్ల గురించి ఎలాగ రాజకీయంలోనే ఎలాగ మీరు డబ్బులు లేకోకుండా ఓటు వేయండి ఎలాగని సినిమా బాగుంది. దీంట్లో శంకర్ మార్క్ ఏమైనా చూపించారా అన్న? శంకర్ మార్పా బాగుందా? సినిమా బాగుంది అన్న. ఆయన తమన్నా మ్యూజికే కానీ అన్నీ బాగున్నాయి అన్న. ఫైట్ల సీనే కానీ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే 100 బాగుంటుంది అన్న. 100 ఇస్తానన్న. ఓకే, మీకు ఈ సినిమా బాగా అత్యంతగా నచ్చింది ఏంటి? అత్యధికంగా నచ్చింది ఏంటేను డైలాగులు అన్న. డైలాగులు విలన్కి రామ్ చరణ్కి మధ్యలో డైలాగులు ఉంటాయి, అది హైలైట్. ఇంకోటి తల్లి సెంటిమెంట్ ఒకటి ఉంది, డ్యాన్సు ఇయ్య అన్న. ఓకే, మీరు ఎర్రకండ వేసుకుని వచ్చారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? కాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ అన్న. శంకర్ గారు ఎప్పటి నుంచో చెప్తుండే ప్రతి కాన్సెప్ట్ అనేది ఆయన ఎప్పటి నుంచో మనకు చెప్తానే ఉన్నాడు. అపరిచితుడు కానీ చూసుకుంటే ఒకప్పుడు భారతీయుడే, ఒకప్పుడు మంచి సంచలన విజయం అనేది శంకర్ గారిది, అది మేము చెప్పుకునేది. ఇంకా ఆయన సినిమా తీసే ప్రతి సబ్జెక్టు కాన్సెప్ట్ సినిమానే శంకర్ గారిది. రోబో కానీ ఇంకా ఇది వచ్చేది పొలిటికల్గా ప్రతి ఒక్కళ్ళు అసలు పొలిటికల్ గురించి తెలుసుకోవాలి. అసలు ఒక ఓటు హక్కు అనేది అలాగా అనేది శంకర్ గారు ఒక చరణ్ సార్ గారు కూడా ఒక క్లారిటీ చెప్పారు. ఓటు అనేది అలా వినియోగించుకోవాలి, వినియోగించుకునేవాడు దేశానికి అనవసరం అన్న కాన్సెప్ట్ ఒక మంచి మాట చెప్పారు. ఇంకా సినిమా యాక్షన్ ఏంటి, ఎంటర్టైన్మెంట్, అజయ్ సూర్య గారి నటన ఏంటి ఎక్సలెంట్గా ఉంది. కానీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏంటన్నా చాలా మదర్ సెంటిమెంట్స్ చాలా బాగుంది. అంజలి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ఫాదర్ ఎమోషనల్, మదర్ ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, అది మెయిన్ ఎస్జే సూర్య. వైలెన్స్ అయినా ఎస్జే సూర్య గారే, కామెడీ అయినా ఎస్జే సూర్య గారే, హీరో విలన్ చాలా బాగా తీశారు. సినిమాలో మీకు అత్యంతగా నచ్చింది ఏంటి? బాగా నచ్చిందా? ఒక రాజకీయం అనేది ఎంత దాకైనా దారి తీస్తుంది. ఒక మడ్రనిజం కానీ ఏదైనా రాజకీయం అనేది అదే రాజకీయం అనేది బాగా ముడిపెడుతుంది. దేనికైనా తెగిస్తుంది. మంచి చేసిద్ది, చెడు చేసిద్ది, చెద అనేది పట్టేలా చేసిద్ది, చెద పట్టకుండా నిలబెట్టేలా కూడా చేస్తాయి. చాలా పెట్టారన్న కాన్సెప్ట్ మూవీలో మాత్రం. ఏదో 1 గంటకు వచ్చాను సినిమా చూశాను కాదు, నిజంగా చెప్తున్నాను. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది. అంజలి గారు మాత్రం పండించేశారండి, బాగుంది. అందరికీ బాగుంది. శ్రీకాంత్ గారు అయితే ఇంక చెప్పవసలు, ఆయన ఎప్పటి నుంచో గర్వగల ఆయన. ఇంకా ఆయన ఏముంది, ఆయన నెంబర్ 1 చేస్తారు, బాగా చేశారు. రేటింగ్ ఫుల్ ఇచ్చేస్తానండి. ఒక్కో రేటింగ్ 5కి ఉంటుంది, 5 ఇచ్చేస్తాను. 10/10 10 ఇచ్చేస్తాను.